హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోమ్ మినిస్టర్ వజ్రపాటి ఇంటికి వచ్చి మధుకర్ రూమ్కి వెళ్ళి అంతా తిరిగి చూస్తుండగా జగదాత్రి కేదార్లకి అనుమానం వస్తూ ఉంటుంది. దాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది, ఎప్పుడు ఇంటికి రాని హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఇంటికి రావడం ఏంటి, మధుకర్ మామయ్య రూమ్ చూడాలి అనుకోవడం ఏంటి, 20 ఏళ్ల క్రితం చనిపోయిన మధుకర్ మామయ్య గురించి ఎంక్వైరీ చేయడం ఏంటి, ఒక్కసారి కలిశాను అంటున్నారు అంతే, మరి ఇంతలా ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని దాత్రి కేదార్ని అడుగుతూ ఉంటుంది. ఇక మధుకర్ రూమ్లోకి వెళ్ళిన హోమ్ మినిస్టర్ ఆ మధుకర్ ఫోటోని చూస్తూ, మధుకర్ నువ్వు ఆ రోజు తీసుకెళ్ళిన రేకు చాలా విలువైనది, ఇప్పటి వరకు కూడా నువ్వు అది ఎక్కడ పెట్టావో తెలియలేదు అని ఆ ఫోటోని చూస్తూ హోమ్ మినిస్టర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మధుకర్ రూమ్ అంతా తిరిగి చూస్తూ అక్కడ ఒక బాక్స్ కనబడుతుంది హోమ్ మినిస్టర్కి. ఆ బాక్స్ ఏంటి అని అతను అడుగుతుండగా కౌశికి అది కూడా మా నాన్నగారిదే అని చెప్తూ ఉంటుంది. నేను ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చా అని హోమ్ మినిస్టర్ అడగగానే చూడండి అని కౌశికి అంటుంటుంది. బాక్స్ ఓపెన్ చేసి చూడబోతుండగా దాత్రి సార్ 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 అని అంటూ హోమ్ మినిస్టర్ బాక్స్ ఓపెన్ చేయకుండా అడ్డుపడి జ్యూస్ సార్ అని అంటూ ఉంటుంది. వద్దు, నాకు ఈరోజు ఉపవాసం అని అంటూ మళ్ళీ బాక్స్ ఓపెన్ చేయబోతుండగా కేదార్ వచ్చి బాక్స్ ఓపెన్ చేస్తున్న హోమ్ మినిస్టర్ని అడ్డుకొని వాటర్ సార్, వాటర్ అయినా తాగండి అని అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని అనుమానంగా చూస్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్. వీళ్ళిద్దరూ నన్ను ఈ బాక్స్ ఓపెన్ చేయనివ్వట్లేదు అంటే ఇందులో ఏదో ఉంటుంది అని అనుమానంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్. నిజంగా ఆ బాక్స్ ఓపెన్ చేయగలడా? కావ్య చావు వెనకాలన్న పెద్ద తలకాయ హోమ్ మినిస్టర్ అని దాత్రి తెలుసుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.